ఒక పెద్ద సాహసం చేయడానికి రెడీ అవుతున్నట్టే ఉంది నాకైతేను. మామూలుగానే 3 నెలల క్రితం నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే గానీ తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకురావడం కష్టం. అలాంటిది ఎటువంటి ప్రిపరేషను లేకుండా జస్ట్ ఒక గంట ముందు అనుకున్నాం అంతే తిరుపతి వెళ్ళాలని చెప్పి. ఎందుకో ఏమో తెలీదు గానీ సడెన్‌గా స్వామివారిని చూడాలనిపించింది. ఇంక అనిపించిన తరువుగా రెడీ అయిపోతున్నామనమాట. ఒక దర్శనం టికెట్స్ లేవు, ఒక రూమ్ టికెట్స్ లేవు, కనీసం ట్రైన్ టికెట్స్ కూడా లేవు. మా తణుకు నుంచి 7:30కి శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉంది. అదొక్కటే ట్రైను. అది 7:30తో వెళ్ళిపోతుందనమాట. నేను బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసరికి 7:30 అయిపోయింది. ట్రైన్ ఉంటే వెళ్దాం లేకపోతే లేదనుకున్నాము. లక్కీగా ట్రైన్ అరగంట లేట్ అనమాట. 8కి వస్తదని చెప్పారు. ఇంక టికెట్స్ తీసేసుకున్నాము. మనకి తణుకు నుంచి ఇదొక్కటే ట్రైన్ అండి. సాయంత్రం 7:30కి వస్తదనమాట. తిరుపతి వెళ్ళేవారందరూ ఇదే ఎక్కుతారు. ఇంకా జనం అయితే చాలా మంది ఉంటారండి. మామూలుగా ఈ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ దొరకడమే కష్టం అనమాట. అలాంటిది ఇంక జనరల్ అయితే చెప్పుకోవసరం లేదు. చాలా జనం ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే ట్రైన్ ఎక్కిన కంచేపటికే మా వారికి, నాకు, మా బుడ్డోడికి కూడా సీట్లు దొరికేసినాయి. బట్ వేరు వేరే చోట్ల దొరికినాయి అనమాట. అదే అదృష్టం అని చెప్పి శుభ్రంగా ప్రశాంతంగా కూర్చున్నాం. ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసామండి. కరెక్ట్‌గా ట్రైన్ దిగేసరికి 5:30 అయ్యిందనమాట. మామూలుగా అయితే 5 కల్లా దింపేస్తది ఇది. బట్ ఏంటంటే అరగంట లేట్ అని చెప్పాను కదా! అందుకే తిరుపతి రావడానికైతే 5:30 అయ్యింది. ఫుల్ జనం ఉన్నారండి. అడుగు తీసి అడుగేయడానికి లేదు. సమ్మర్ వెకేషన్ కదా! ఆల్రెడీ న్యూస్‌లో చెప్తున్నారు మనకి. దర్శనానికి 30 గంటల నుంచి 40 గంటల వరకు పడుతుందని. మాకెన్ని గంటలు పడతదో స్వామివారిని చూడడానికి. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.